14 సంవత్సరాల ఆడపిల్లని అత్యాచారం చేసి 14 మంది కలిసి అత్యాచారం చేసినటువంటి ఘటన, అమ్మాయి ఇప్పుడు గర్భిణి 8వ నెల ఉన్నటువంటి ఘటన ఏదైతే ఉందో, ఆ ఉదంతం సంచలనం సృష్టిస్తే ఇప్పుడు దళిత బాలిక మీద సామూహిక అత్యాచారం కేసులో ఇప్పటిదాకా ప్రధాన అనుచరుడు దొరకలేదట. సాక్షి అది హైలైట్ చేసింది. పట్టాల సునీత్ సూచనతో కేసు పక్కదోవ పట్టినట్టు సమాచారం అంటూ కేసులో 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు 16 మందిని అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రతీష్ని మాత్రం ఎప్పటికీ అరెస్ట్ చేయలేదు. కేసులో ఉన్న వారిలో 14 మంది అత్యాచారానికి పాల్పడగా మరో 3 దుప్పటి పంచాయతీ చేయాలని భావించిన వాళ్ళు. ఏవన్గా ఉన్న ప్రతీష్ అప్పటికప్పుడు ఇంట్లో సెల్ ఫోన్ పడేసి పరారయ్యాడని పోలీసులు చెప్తున్నారు. ఈ దారుణ ఘటన ఈ నెల 5న వెలుగులోకి వచ్చింది. 3 వారాలు కావస్తున్న ఇప్పటివరకు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. విషయం మీద స్థానికులు మండిపడుతున్నారు. రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత తనతోనే ప్రధాన నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. స్థానికులు చెప్తున్నారు అతని కేసు నుంచి తప్పించుకునేందుకు పన్నాగం పడినట్టు తెలుస్తోంది. దళిత బాలిక అన్యాయం జరిగితే కోతవేడి దూరంలో ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత కనీసం పరామర్శకు వెళ్ళలేదు. పైగా నిందితుల వైపు నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు హోంమంత్రి కానీ, ఎస్పీ కానీ, మహిళా మంత్రి కానీ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళలేదు. ఆ బాలికను ఆదుకునే విషయమై ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు. జిల్లాలో ఎంతమంది మహిళా ప్రముఖులు ఉన్న ఓ దళిత బాలిక అన్యాయం జరిగితే అది కూడా టీడీపీ సానుభూతి పరులైనప్పటికీ ఆ పార్టీ నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలను గ్రామానికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడమే కూటమి నేతలు పనిగా పెట్టుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రతీష్ కోసం గాలిస్తున్నామని రామగిరి సిఐ శ్రీధర్ తెలిపారు. అతని తల్లిదండ్రులు లేకపోవడంతో ఎవరింట్లో దాక్కున్నాడని ఆరాధిస్తున్నామన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేసింది.